హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నువ్వు 8 సంవత్సరాలు ఇదే జనసేన పార్టీలో కష్టపడుతున్నందుకు ఇంత పోరాటం చేసినా నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఇన్నేళ్లు నీ టైంలో జనసేన పార్టీకి కేటాయించినా కూడా ఇంకా బయటికి వస్తున్న వార్తలు ఏందో తెలుసా? మీ ఇన్ఛార్జ్ అయిన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయిన శంకర్ గౌడ్కు లక్ష్మణ్ గౌడ్కు కుల విభేదాలు వచ్చి పడక ఓర్వలేక చిన్న చూపు చూస్తే తొక్కేస్తేనే లక్ష్మణ్ గౌడ్ పార్టీ మారిండు అన్న విమర్శలు వినిపిస్తుంది. విమర్శలు అనేవి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కొంతవరకేనంటే అంటే వాస్తవాలు కావా? నేను ఒకటి చెప్తా, మనస్సాక్షిగా చెప్పు. మనసాక్షిగా నేను చెప్తున్నాను ఓపెన్ గా. సింహాద్రి దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ ని ఇంకొకటి తొక్కడానికి ఎవరికి కూడా లేదు. ఎవరు తొక్కరు. ఎందుకంటే నా బలం నాదే, ఆయన బలం ఆయనదే, ఆయనదే. పార్టీ అరేంజ్ చేసే మీటింగ్ కి రానిపోతే సరిపోయా, వచ్చినా మాట్లాడకపోతే సరిపోయా. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. అన్నిటి కూడా నేను అదే చేయట్లేదు. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ అట్లా అని చెప్పేసి కంప్లీట్ గా నా జీవితాన్ని శాసించే హక్కు అన్నట్టు జీవితాన్ని శాసించే హక్కు ఎవరికి ఉండదన్నా. కానీ రాజకీయ జీవితాన్ని శాసించే అథారిటీస్ అయితే ఉంటాయి కదా. నీకు వచ్చినటువంటి నువ్వే నిర్ణయించుకోవాలి, అది రైటా రాంగా అన్నది నువ్వే చూసుకోవాలి. ఇంకా సరే, ఇప్పుడు ఓపెన్ గా చెప్పన్నా, నిజంగా గౌడ సామాజిక వర్గమైన మీరిద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చినందుకు ఓర్వలేక మీ ఇన్ఛార్జ్ నిన్ను తొక్కిండా లేదా? నువ్వు నాకు ఓపెన్ గా చెప్పు, పర్సనల్ గా చెప్పు. రైట్, నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి నిప్పులేని పొగైతే రాదు కానా. ఇప్పుడు రాజకీయంలో నేను ఒకటి బలంగా నమ్ముతా, శత్రువు ఎప్పుడు దూరం ఉండడు, ద వెరీ క్లోజ్ టు మీ. శత్రువు ఎప్పుడు ఇంటోడే ఉంటాడు, బయటోడు ఉండడు. పాలిటిక్స్ అంటే ఒప్పుకోకనే నేను అనట్లేదు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఒక రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా నేను రాగలిగిన. ఆయన సపోర్ట్ చేయడం ద్వారానే. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారే కావచ్చు, రామ్ తల్లూరి గారే కావచ్చు, మిగతా నాయకులే కావచ్చు. సో వీళ్ళందరి మద్దతుతోటే కదా ఇక్కడ దాకా వచ్చిన. తొక్కిరి అనడానికి ఆస్కారం లేదు కదా. కనిపించకుండా నా వెనకాల ఏం జరిగిందని అంటే, నువ్వు ఇంత ఎంక్వైరీ చేసినావు అంటే ఐఎమ్ సో హ్యాపీ. నీకు కూడా తెలిసి ఉంటుంది మేబీ. నాకు తెలియదు, నేను తెలుసుకుంటున్నాను. సరే, తెలుసుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే 8 ఏళ్ళు ఇంత పోరాటం చేసిన జనసేన పార్టీలా అంటే కాంగ్రెస్ కు ఉన్న, బీఆర్ఎస్ కు ఉన్న, బీజేపీకి ఉన్న క్యాడర్ మీకు లేదు తెలంగాణలో. అంటే క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు. ఈ కొంతమంది నాయకుల్లోనే నువ్వు సస్టైన్ కాలేకపోతే మరి ఇంత పెద్ద సముద్రంలో కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా పుంజుకున్నది. ఎట్లా సస్టైన్ అవుతా అనుకుంటున్నావు అన్న? నేను అదే చెప్తున్నా. చిన్నగా ఉన్నటువంటి కాలువల్లోనే నేను బలంగా నిలబడి ఇక్కడ దాకా రాగలిగిన. సస్టైన్ అవ్వలేదన్నది అవాస్తవం. సస్టైన్ అయినా కాబట్టి ఈ రోజు నీ ముందు నిలబడ్డా. సస్టైన్ అయినా కాబట్టి ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటున్నావు. డెఫినెట్ గా లైఫ్ అన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి కామన్ గా. బట్ ఇంత పెద్ద కాంగ్రెస్ అన్న చూడు, సముద్రం అన్న చెప్పిన చూడు, సముద్రం విశాలమైంది, ఎంత మందికైనా స్థానం ఇవ్వాలి. ఇదే సముద్రంలో సొరలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో. డెఫినెట్ గా అమాంతం కాలువల పాములు కూడా ఉంటాయి. డెఫినెట్ గా ఇప్పుడు పాము కాటేస్తే చచ్చిపోతాం, సొర నుంచి కనీసం చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా సహకరించడానికి. ఈ సొరలు కాకుండా ఇదే సముద్రంలో సినిమాలో ప్రభాస్ లాగా సొరతో కొట్లాడతావా? నేను అట్లా నేను అనట్లేదు, ఎందుకంటే అది సినిమా కాబట్టి ఇది నిజ జీవితం. దీంట్లో అలాంటివి ఏమి ఉండదు. ఓపెన్ గా ఒక్కటే, బలంగా నమ్మేసి వచ్చిన కాంగ్రెస్ కి అతి ముఖ్యంగా నేను బిలీవ్ చేసి నా ఇంట్లో వ్యక్తి, నా నియోజకవర్గ శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మంచికి ఆస్కారం ఉంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క రాజేష్ రెడ్డి గారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కుచుకుల దామోదర్ రెడ్డి గారికి చాలా మంచి పేరుంది. ఎవరు వెళ్ళినా, ఏ రాత్రి వెళ్ళినా కూడా, ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఏం కావాలి నీకు అని చెప్పేసి వాళ్ళ నోటుకుంటూ రాకముందుకు అడిగి తెలుసుకునేటటువంటి మంచి స్వభావమైన గుణమైనది దామోదర్ రెడ్డి గారిది. సో అలాంటి వారసత్వం నుంచి పుంజుకొచ్చిన వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఈరోజు రాజేష్ రెడ్డి గారు. సో ఐ బిలీవ్, చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. డెఫినెట్ గా లక్ష్మణ్ ఎక్కడ ఇంతకు ముందుకు ఎమ్మెల్యే అయిన అనుభవం కూడా లేదేమో. లేదు, నేనేం చెప్తున్నా, ఏదైనా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని నమ్ముకొని మీరు పోతే ఇప్పుడు ఆయనకే కష్టంగా ఉంటది. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొట్టమొదటిసారి బాధ్యత ఎందుకుంటది? ఉండదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మా వంతు మాకు తెలిసినంత వరకు మేము కూడా బ్యాకప్ లో ఉన్నాం కదా. చాలా మంది ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, యువత ఉన్నారు, ఎంతకు ముందుకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఉన్నాడు కాంగ్రెస్ కి. అతి ముఖ్యంగా మా జిల్లాలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు.
అంత టీం వర్క్ వీళ్ళు చేసేది కూడా ప్రాపర్ గా. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తున్నాను కదా, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆ అహంకారం అనేది ఎక్కడ కూడా కనిపించాలి నాకు ఓపెన్ గా చెప్పాలంటే. పార్టీ మారినందుకు నేనేం చెప్పట్లేదు, లేకపోతే అక్కడికి వెళ్ళినా ఉన్నా కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుస్తుంది మనకు కూడా, ఒక వ్యక్తిని చూస్తే డెఫినెట్ గా. రాజకీయ నాయకులు అయిన తర్వాత ఇట్లా కండువాలు మార్చిన తర్వాత చాలా అద్భుతంగా చెప్తారు అన్న, అంటే చాలా ఇంటెలెక్చువల్ గా చెప్తారు మీ ఆన్సర్స్ కూడా. ఇంకో రెండో క్వశ్చన్ రైజ్ చేయకుండా నువ్వు డైరెక్ట్ అనేస్తున్నావు, పార్టీ మారినా అని కాదు కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్ గా, ఎందుకనంటే నేను నమ్మేసి వచ్చినా కాబట్టి. ఎక్కడ ఇప్పుడు వై థింక్ నెగిటివ్, థింక్ పాజిటివ్. 8 సంవత్సరాల ఒక దగ్గర మనం ఉండి బలంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నామని అంటే విల్ గో ఫర్ సక్సెస్ రూపకంగానే ఆలోచించాలి తప్ప నెగిటివ్ రూపకంగా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇందాక, మీ నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రాజేష్ రెడ్డి గారు, ఏమీ తెలియదు అని చెప్పేసి అని మీరు అన్నారు. ఏమీ తెలియదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎలక్షన్స్ కి 3 సంవత్సరాల ముందు నుంచే గడప గడపకి వెళ్ళేసి ప్రతి ఇంటా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వాళ్ళ పట్ల, అమ్మా నేను వస్తాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అని చెప్పేసి తెలుసుకొని పూర్తి స్థాయిలో ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి నాన్న రాజేష్ రెడ్డి గారు. నగరకల్ నియోజకవర్గం కూడా పోటీ చేసినట్టుగా చేసిన డెఫినెట్ గా అదే టైమ్ లో నేను కూడా చేసిన. రాజేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి చేశారు, వాళ్ళందరినీ వ్యతిరేకించింది నువ్వే, నీ కోట్లు ఏమని అడిగింది నువ్వే. ఇప్పుడు సింపుల్ గా డెఫినెట్ గా. కానీ ఇక్కడ నేను ఎక్కడ కూడా రాజేష్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో చేసి ఇంకెక్కడన్నా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఏదన్నా ప్రజాస్వామ్యాన్ని లేకపోతే దుర్వినియోగం చేసి ఇంకో రకంగా చేసిన వ్యక్తి కాదు. అప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒకటే మాట క్లియర్ గా. ఎప్పుడు కుచుకుల్ల రాజేష్ రెడ్డి గారు అనే వ్యక్తి నాగరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈజ్ అన్ వైట్ పేపర్. నువ్వు ఎక్కడ డాట్ గీసినా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఏదైతే కుటుంబ చరిత్ర ఉందో ఎక్కడ కూడా అన్యాయానికి దారి తీసిన దాఖలు లేవు. ఎవడన్నా నువ్వు తప్పుదారి కొంచెం గొడవ పడితేనే వద్దు బిడ్డ ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఏమన్నా చేస్తా అని చెప్పిరా నెక్స్ట్ టైం నీకు ఏమన్నా? ఏమీ లేదే, నేను చెప్తున్నాను కదా. ఏమన్నా హామీ ఇచ్చిరా? హామీ అన్నది కూడా నేను ఎక్కడ ఈ రోజు వరకు ఆయన నన్ను అడగలేదు, నేను ఆయన అడగలేదు. అంటే జస్ట్ డబ్బులు సి మనీకి అమ్ముడుపోతారు అన్నది పాతకాలం పై. మరి ఎందుకు ఒక కుచుపుల్ల రాజేష్ రెడ్డినే కాదు, మొత్తం వాళ్ళ తండ్రిని తాతను తరతరాలను వైట్ పేపర్ అని చెప్పట్లేదు. ఆ లెవెల్లో వాళ్ళని పొగుడుతున్నావు కదా అన్న. పొగుడుతున్నా అని చెప్పేసి నీకు అనిపిస్తుంది. ఎందుకనంటే చాలా మందిని చూసి అవసరాల కోసం పొగిడేటువంటి వ్యక్తులు వేరు, అవసరాల కోసం. కానీ లక్ష్మణ్ గౌడ్ అవసరాల కోసం పొగిడేనంటే నువ్వు గత ఇంటర్వ్యూలు చూసుకోవచ్చు, గత ఎక్కడైనా చూడొచ్చు. ఏ నాయకుని కూడా మంచి వ్యక్తి అని అనుకుంటే మంచి చెప్తాం, చెడ్డోడు అనుకుంటే చెడు చెప్తాం. అదే నియోజకవర్గంలో మరి జనార్దన్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మంచోడు అంటే మంచి చెప్తా, చెడు అంటే చెడు చెప్తా. ఇప్పుడు కేసీఆర్ మంచోడా చెడ్డోడా? డెఫినెట్ గా చెడ్డోడే. రేవంత్ రెడ్డి డెఫినెట్ గా మంచోడే. ఇదే మాట ఇప్పుడు జనసేనలో ఉంటే రేవంత్ రెడ్డిని మంచోడు అందుంటువా? నేను అక్కడున్న ఏ రోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదే, నా నాయకుడే విమర్శించలేదు. ఎందుకనంటే ఒక గోల్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి మహామేధావి రేవంత్ రెడ్డి గారిని నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకనంటే నాలాంటి యువతకు ముఖ్యంగా ప్రధానమైన ఒక మార్గదర్శి లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.